కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని గాదె అంజయ్య అనుమానాస్పద మృతి చెందాడు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది. మామ కోడల అక్రమ సంబంధానికి అంజయ్య బలి అయిపోయాడు. కన్న తండ్రి కట్టుకున్న భార్య కిరాయి రౌడీల చేత హత్య చేయించారు అంజయ్యని. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్. ఈ ఊరి పేరు ఎవ్వరూ ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోలేదు, కానీ ఒక మనిషి చావుతో ఈ ఊరు మొత్తం వణికిపోయింది. అతనే గాదె అంజయ్య. సాధారణ రైతు కుటుంబం. తండ్రి లచ్చయ్య, భార్య శిరీష. చిన్న జీవితం, పెద్ద ఆశలు. 2017లో ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళాడు. ఇంట్లోకి డబ్బులు రావాలి, కుటుంబం బాగుండాలి, అదే అతని ఆశ. కానీ అతను వెళ్లిన రోజే అతని జీవితంలో విషం చుక్కలు చుక్కలుగా పడటం మొదలైంది. ఒంటరిగా ఉన్న శిరీష. వయస్సు, భయం, అవసరం. ఇంట్లో పెద్ద మనిషి లచ్చయ్య. మొదటి సానుభూతి, ఆ తర్వాత మాటల తర్వాత దగ్గరగా ఉండటం. ఎవ్వరు చూడని వేళ. ఇంట్లోనే మొదలైన అక్రమ సంబంధం. ఇది ప్రేమ కాదు, ఇది కోరిక కాదు, ఇది ఒక పాపం. కానీ ఇద్దరికి అది బంధంగా మారింది. నెలలు, సంవత్సరాలు గడిచాయి. విదేశాల నుంచి అంజయ్య డబ్బులు పంపుతూనే ఉన్నాడు. కానీ ఆ డబ్బు ఒక హత్యకు విత్తనంగా మారుతాయని అతనికి తెలియదు. 2019లో అంజయ్య తిరిగి వచ్చాడు. మొదటి రోజు భార్యను చూసి ఆనందపడ్డాడు, తండ్రిని చూసి గర్వపడ్డాడు. కానీ కొన్ని రోజుల్లో ఇంట్లో గాలి మారింది. భార్య చూపుల్లో దూరం, తండ్రి మాటల్లో చిరాకు. రాత్రులు నిద్ర పట్టలేదు. అనుమానం మొదలైంది. ఒక రోజు నిజం అతని కళ్ళ ముందే నిలబడింది. ఆ క్షణంలో అంజయ్య ప్రపంచం కూలిపోయింది. తన భార్య, తన తండ్రి ఇద్దరు ఏకాంతంగా గడపటం అంజయ్య చూశాడు. ఆ క్షణం అతని ప్రపంచం కూలిపోయింది. తన భార్య, తన తండ్రి ఒకవైపు, అతను ఒంటరివాడు. గొడవ జరిగింది. మాటలు గట్టిగా పెరిగాయి. మీరు చేస్తుంది చాలా తప్పు, ఇకనైనా ఆపండి అని వారిని హెచ్చరించాడు. కానీ ఆ మాటలు వాళ్ళిద్దరికీ శత్రువులా మారాయి. అంజయ్య బతికుంటే ఈ పాపం బయటపడుతుంది, గ్రామంలో పరువు పోతుంది, పోలీస్ కేసు అవుతుందని లచ్చయ్యకు భయం వేసింది. శిరీషకు కోపం వచ్చింది. ఇద్దరు ఒకే నిర్ణయం, అంజయ్య ఉండకూడదు. కానీ చంపితే ఎవరు చంపాలి? అప్పుడే రంగప్రవేశం చేశాడు కొలికపాక రవి. డబ్బు కోసం ఏదైనా చేసే మనిషి. సుపారీ మాట వచ్చింది, 3 లక్షలు. రవి తన బంధువు కోటేశ్వరరావును సంప్రదించాడు. అతనితో పాటు అక్బర్. ప్లాన్ సింపుల్, మద్యం తాగించి చంపేయాలి. అంజయ్యకు మద్యం అలవాటు ఉందని తెలుసు, అదే అతని బలహీనత. రోజు కలిసి తాగారు, స్నేహంగా నటించారు. నవ్వులు, మాటలు. అంజయ్యకు ఏ మాత్రం అనుమానం రాలేదు. తన చుట్టూ ఉన్న వాళ్లే తనకు శత్రువులని అంజయ్యకు ఏ మాత్రం తెలియలేదు. ఆ రోజు వచ్చేసింది. డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం. ఈ రోజు ఎక్కువగా తాగుదాం అన్నారు. ఊరి చివర కెనాల్ దగ్గరకు తీసుకువెళ్లారు. మద్యం మీద మద్యం, మద్యం మీద మద్యం. అంజయ్య మాటలు తడబడ్డాయి, కళ్ళు మూసుకుపోయాయి. అదే సమయంలో కోటేశ్వర్ వెనక నుంచి గొంతు నులిమాడు. అక్బర్ చేతులు పట్టుకున్నాడు. అంజయ్య గిలగిలా కొట్టుకుని ఊపిరాడక చనిపోయాడు. కానీ ఎవ్వరూ వినలేదు. కొన్ని నిమిషాల్లో అంతా అయిపోయింది. చీకట పడే ముందు మృతదేహాన్ని D8 కెనాల్లో విసిరేశారు. ప్రమాద మృతి కథ రెడీ చేశారు. గ్రామంలో నెమ్మదిగా తండ్రి ఏడ్చాడు. భార్య కుప్ప కూలిపోయింది. కానీ పోలీసులకు శాంతి లేదు. పోస్ట్ మార్టం. గొంతుపై గుర్తులు, మద్యం మోతాదు. ఇది ప్రమాదం కాదు, ఇది హత్య. విచారణ మొదలైంది. చివరిసారి అంజయ్య ఎవరితో ఉన్నాడు? కాల్ డేటా తీశారు. కోటేశ్వర్, అక్బర్ విచారణ. ఒక్కొక్కరు విరిగిపోయారు. రవి పేరు బయటపడింది. రవి నుంచి లచ్చయ్య కాల్ రికార్డులు, డబ్బు, శిరీష పాత్ర అంతా బయటపడింది. 5గురిని అరెస్ట్ చేశారు. కోర్టులో న్యాయమూర్తి ఒకటే ప్రశ్న, ఒక తండ్రి తన కొడుకును ఎందుకు చంపాడు? ఆ ప్రశ్నకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఈ కథలో సమాధానాలు లేవు. ఉన్నది ఒక్క భయంకరమైన నిజం, అక్రమ సంబంధం. చివరకు రక్తంతో ముగిస్తుంది. ఇది లక్ష్మీపూర్ కథ కాదు, మనుషుల లోపల చీకటి కథ. ఫ్రెండ్స్, ఇది ఇవాళ స్టోరీ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.